బాగా కూడా వెళ్ళొచ్చినట్టు అనిపిస్తుంది. ఎలా ఉంది అక్కడ పరిస్థితి? మరి కాంగ్రెస్ అనేటువంటి ముత్యంరెడ్డి టీఆర్ఎస్లోకి వెళ్ళి ఈ మధ్యకాలంలో చనిపోవడం, వాళ్ళ అబ్బాయి మళ్ళీ టీఆర్ఎస్లో ఉండడం వల్ల మళ్ళీ కాంగ్రెస్ తీసుకుని సభ్యత్వం ఇచ్చారు. మరి టికెట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎలా ఉంది మీ యొక్క నిర్ణయం? ఈరోజు చూసినట్టయితే ఖచ్చితంగా దుబ్బాకలో ప్రజల తీర్పు కాంగ్రెస్ వైపే ఉంది. ఖచ్చితంగా చెరుకు శ్రీనివాసరెడ్డి గారు ఖచ్చితంగా అక్కడ అత్యధిక మెజార్టీతో గెలుస్తారు. కానీ అక్కడ చూస్తే భయంకరమైన ప్రజల్ని భయాందోళనకు గురి చేసి టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక బ్రిటిష్ పాలనలాగా చేసి అక్కడ ఒక కార్యకర్తను బయటికి రాకుండా మీకు పింఛన్లు లేవు, డబుల్ బెడ్రూమ్ లేదు, ఏది లేదని చెప్పేసి మీకు సంక్షేమ పథకాలు ఏమందవు, మీ భూములు లాక్కుంటామని, మీకు పింఛన్లు రాకుండా చేస్తామని ఒక్కొక్క ప్రజల్ని భయాందోళన చేసి ప్రజలు కనీసం కాంగ్రెస్ నాయకులు పోతే కుర్చీ ఇవ్వలేని స్థితిలో తీసుకొచ్చేటువంటి టీఆర్ఎస్ దుర్మార్గ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఓడగొడతాం. ఖచ్చితంగా ప్రజలు తీర్పు ఇస్తుర్రు. అక్కడ చెరుకు శ్రీనివాసరెడ్డి అన్న అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారన్న.